అండ్ నాకు ఒకసారి అనిపిస్తుంటుంది ఏంటంటే మనం ఎక్కడ ఫుడ్ తిన్నా, ఎక్కడ కర్రీస్ తిన్నా, మనం చేసుకొని తింటే వచ్చే ఆ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ వండుకుందాం. ఆల్రెడీ నేను చికెన్ తీసుకొచ్చి బాగా కడిగి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు, అలాగే కారం, పసుపు, కాస్త పెరుగు వేసి మిక్స్ చేస్తాను. అండ్ చికెన్ బాయిల్ అయ్యే టైంలో మనం ఆనియన్స్ కట్ చేద్దాం. కమాన్. ఆనియన్స్ రెడీ. అండ్ చికెన్ అయితే బాయిల్ అవుతుంది. ఆనియన్స్ కట్ చేస్తాం. ఆనియన్స్ వేసేస్తున్నాం. ఆనియన్స్ కొంచెం కలర్ మారాక జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేయాలి. అండ్ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంటుంది నేను ఎందుకు పుట్టానని, కానీ అప్పుడే రియలైజ్ అవుతాను నేను పుట్టానంటే ఏదో కారణం ఉంది అని. ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి. అండ్ చికెన్ బాయిల్ అయిపోయింది. అండ్ ఈ చికెన్ తీసుకెళ్ళి ఆనియన్స్లో వేసేద్దాం. అదండి. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా లైట్గా ఒక పచ్చిమిర్చి కట్ చేసి అందులో లైట్గా మిక్స్ చేసేసాను. అండ్ సరిపోయేంత కారం, ఉప్పు కూడా వేసేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. అండ్ 2 స్పూన్లు ఉప్పు వేసాను. అండ్ తర్వాత బాగా కలపాలి. అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలిపి, అండ్ చికెన్ అలా వాటర్లో ములిగేంత వరకు వాటర్ వేయాలి. దాని తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అయిపోయేలా ఉంచాలి. అద్భుతం. అండ్ చివరిగా చికెన్ మసాలా వేసేసుకున్నాం. చికెన్ మసాలా వేసేసుకుని అండ్ చికెన్ మొత్తం కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ వరకు దాన్ని బాయిల్ అయ్యేలా ఉంచితే కర్రీ అద్భుతంగా వస్తుంది.
5 మినిట్స్ తర్వాత మనం మూత అయితే తీసాం. వావ్, చూడండి చాలా అద్భుతంగా వచ్చింది చికెన్ కర్రీ అయితే. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, తింటే ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.